నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా మయూర్ అశోక్ కుమార్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కమిషనర్ పదవిని చేపట్టగా పలువురు అధికారులు, సిబ్బంది హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. నగర ప్రజలకు మౌలిక వసతులు మెరుగ్గా అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. పాలనలో పారదర్శకత, క్రమశిక్షణతో కూడిన పని విధానాన్ని అమలు చేస్తామని, అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలందించడమే లక్ష్యమని వెల్లడించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన ఆస్పెక్ట్స్ అంటే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, మనకి పబ్లిక్ హెల్త్, రోడ్ మెయింటెనెన్స్, దీని మీద నేను ముఖ్యమైన దృష్టి సాధిస్తాను. దాంతోపాటు మనకి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన పీజీఆర్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉంది, దాంట్లో వచ్చిన ఏదైతే గ్రీవెన్సెస్ ఉంటాయి, దీని మీద కూడా నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రజలు డైరెక్ట్గా కలిసడానికి క్షేత్రస్థాయిలో కూడా ప్రతిరోజు పర్యటన చేయడం జరుగుతుంది. దీంతోపాటు మీ అందరికీ ఐడియా ఉంది, గుంటూరు నగరకి దాదాపు 10 లక్షల వరకు జనాభా ఉంది. సిఆర్డిఏ పరిధిలో ఒక కీలకమైన నగరం. సో దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను. అందరు అధికారులు, సిబ్బంది అందరి సమన్వయంతో కృషి చేయడానికి నేను తప్పకుండా కృషి చేస్తాను. దాంతోపాటు మన గుంటూరు నగరానికి అంతకంటూ నగరంగా, దాంతోపాటు మోస్ట్ లివబుల్ సిటీగా మారాలి. ఈ టార్గెట్తో నేను కృషి చేస్తాను. సో దానికోసం అందరిని కూడా నాకు కోఆపరేట్ చేయాలి, అది కోరుకుంటున్నాను. సార్, మీ ముందు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా 18 గ్రామాలు విలీనం రోడ్లు. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశం మేరకు నేను ఇవాళ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు చీఫ్ మినిస్టర్ గారికి చాలా ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్గా నా ముఖ్యమైన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2015 సంవత్సరం నాటి పూర్వ విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు ఆత్మీయంగా కలుసుకున్నారు. గత మధుర స్మృతులు నెమరవేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు గుంట సుబ్రహ్మణ్యం, సంభాన అమ్మారావు, వావిలిపల్లి గోవిందరావు, టొంపల గౌరమ్మ, వావిలపల్లి కృష్ణమోహన్, బౌరోతు శంకర్రావు ఉపాధ్యాయులను విద్యార్థులు మొక్కులిచ్చి జ్ఞాపికలతో సత్కరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల చేరిక మంచి ఆత్మీయ కలయిక. ఇక్కడ ఒకటవది మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో, అలాగే మన సంభాన అమ్మారావు గారు. మోడల్ కావాలంటే ఆచరణలో దిగండి, చేస్తూ బాగా స్థాయికి వెళ్ళి మిత్రులందరూ ఒక స్థాయికి వచ్చేటప్పుడు మళ్ళీ సమాజానికి ఉపయోగపడాలి. మీరు సమాజంలో తీసుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి. అలా చేసి ఈ పాఠశాల కూడాను మీరు ఏదైనా అనుకుంటే ఏదో తృణమో ఫలమో సహాయము ఏమాత్రం చేసినా చాలు. మంత్రి పెట్టారు ఎక్కడికి, లాంటికి ఉడితే ఏం చేసింది, తన వీపుకి ఇసుకు రాసుకొని ఆ మంత్రి దగ్గర వేసింది. ఉడుతా వేసుకున్నంత మాట్లాడిన అది అయిపోతుందా? కానీ భావం ముఖ్యం, ఆ భావం ముఖ్యం. మీరు మంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వెళ్ళండి, మీ కుటుంబాలు బాగా చక్కగా ఉండాలని, లక్షలు కోట్లు సంపాదించాలని ఆ భగవంతుడు సర్వదేవతా స్వరూపుడైన జిల్లాలు కూడా మీకు శక్తియుక్తులు ఇవ్వాలని ఆశీర్వదిస్తున్నాం. ధన్యవాదాలు. చోడవరం నియోజకవర్గం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని, చెరుకు రైతులకు, కార్మికులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీలు చేస్తున్న నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి కోనం మోహన్ రావు, ఫ్యాక్టరీ కార్మిక సంఘం యూనియన్ నాయకులు శరకడం రామానాయుడు, చెరుకు రైతు సంఘం నాయకులు వేచలపు వెంకటరామలు మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు కార్మికుల విషయంలో స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు శానాపతి సత్యారావు, వైసీపీ నాయకులు ఏడవాక సత్యారావు, తనకల జగన్, సిపిఎం రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రజల మట్టుకు సత్యనామూర్తిని జ్ఞాపకం మటుకి సీఎం రమేష్ ని వేరే చేసుకోకు. ఇక్కడ పుట్టి పెరిగావు. కేకేత మటుకు మాము కేకేత నువ్వు పలుకుతావు, నువ్వు కేకేత మేము పలుకుతాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని పదం ముఖ్యం కాదు. పదం అనేది మటుకు వస్తుంది పోతుంది. ఈ ప్రజల మట్టుకు నాంచుకుని ఉండాలా. ఎరువులు ఇచ్చేవారే, క్రిమిసాకారం ఇచ్చారే, డబ్బులు ఇచ్చేవారే. ఈ వేల మట్టుకి కనీసం మట్టు పంట పూట కూడా మీరు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, డబ్బులు ఇవ్వగలిగితే మట్టుకి నేను మేసాలు ఎవరైతే చేస్తామంటే మరి మీకు అసలు 2 లక్షల జనాభాతో కూడిన వ్యవహారం. ఇది 3 నియోజకవర్గాలు. 3 నియోజకవర్గాలు కూడా కొత్తగా వచ్చిన సీఎం రమేష్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి అని పెట్టారు తప్ప తక్కువలందరూ కూడా ఎక్కడ పుట్టి పెరిగినదే. సత్యనామూర్తి ఎక్కడ పుట్టాడు, ఇక్కడ అయ్యన్ కోతలు ఎక్కడ పుట్టారు, రాజు గారు మీరు ఎక్కడున్నారు, మరి ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విశాఖ భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెం గ్రామంలో శ్రీ రమణ తల్లి పేరంటాలు తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించారు. సాంప్రదాయ సంస్కృతి పరిరక్షణతో పాటు మహిళలు, యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలు ఏర్పాటయ్యాయి. ఈ ముగ్గుల పోటీల్లో మొత్తం 125 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఉప్పాడ అప్పారావు, గ్రామ సర్పంచ్ బావిశెట్టి భారతమ్మ, ఎంపీటీసీ మరుపిల్ల పద్మ, విద్యావేత్త బావిశెట్టి రాజు, మరుపిల్ల చిన్నయ్య, పాత్రుడు, వీఆర్ఓల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ వ్యవస్థ ఇప్పుడు ఈ పండుగల్లో జనరల్గా ఏమవుతుందంటే ఎక్కడెక్కడో ఉంటారు. అన్నయ్య అమెరికాలో ఉంటాడు, తమ్ముడు బెంగళూరులో ఉంటాడు, లేదా పొలం పని విజయవాడ వెళ్తారు, లేదా వ్యాపార పని అని చెప్పేసి హైదరాబాద్లో సెటిల్ అవుతారు. రకరకాల ఏరియాలో మనం సెటిల్ అవ్వడం జరుగుతుంది. ఒకే ఒక సందర్భం, ఇంట్లో ఏదైనా శుభకార్యం అయినప్పుడు కానీ ఆ ఇంటి వరకు ఉన్న బంధువులు మాత్రం అక్కడ గ్యాదర్ అవ్వడం జరుగుతుంది. లేదా చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, చాలా వరకు 5% వరకు యూతే కనిపిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేదా? మీరు ఉమ్మడి కుటుంబం ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో చూడండి, అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు లేదా అక్క, చెల్లి, 4 ఉంటున్నాం. తప్పితే ఇంకొకరు 2 యాడ్ అవుతున్నారు. ఏమవుతుంది, మన ఇంట్లో కష్టం వచ్చిందనో, లేకపోతే 10th క్లాస్ ఫెయిల్ అయ్యామనో, లేదా ఇంటర్మీడియట్లో మార్కులు సరిగా రాలేదనో, లేకపోతే నేను ఇష్టపడిన అమ్మాయితో నాతో మ్యారేజ్ కావలేదనో, ఆమె బ్రేకప్ చెప్పిందనో, రకరకాల కారణాలు. మందు తాగినడికి మందు తాగడానికి రీజన్ ఎలా కావాలో మనం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి తీసుకునే నిర్ణయానికి చాలా చిన్న అంశాలను మనం హేస్టీ స్టెప్ తీసుకుంటున్నాం. భీమిలి నియోజకవర్గ పరిధిలో గల 4వ వార్డులో స్వాతంత్ర సమరయోధులు ఛత్రపతి శివాజీ, ఇలా పరువులు విగ్రహాలు పక్కన రాజకీయ నాయకుడై టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందడుగు వేయగా విగ్రహం పెట్టడానికి ఏమాత్రం వీల్లేదని వైసీపీ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో విషయం సద్దుమణిగింది. ఇక్కడ పక్కనే ఉంది రామారావు గారి విగ్రహం. అది మినిమం దగ్గర 10 సంవత్సరాలు కట్టారు, ఉంచేసుకున్నారు. 300 మీటర్స్ ఉంటాయి. దాని మీద మోజు చూపించండి. పెద్ద ఆయన మీద అపమానం ఉండదు, మాకు అపమానం ఉంటుంది, మీకు అపమానం ఉంటుంది, కాదనట్లేదు. అక్కడ విగ్రహాలకే గతి కోతలు లేనప్పుడు ఈ ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర రామారావు బొమ్మలు పెట్టడం ఏంటి, రాజశేఖర గారి బొమ్మలు పెట్టడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒక దేశ నాయకుడు రక్తం దారపోసి మన ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహానుభావుడి కోసం ఆ విగ్రహం అక్కడ పెట్టాలని అడుగుతున్నాను. ఎంతవరకు అర్థం మీరు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయినటువంటి విగ్రహాలు దేశ నాయకులు పక్కన పెడతారా? ఎంత అసహ్యం ఉందండి ఇది. నిజంగా నాలెడ్జ్ ఉందా, నాలెడ్జ్ లేదని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ అందరికీ. ఈ వేళకల్లా బొమ్మలు తక్షణమే తీయకపోతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మేము పెట్టడానికి సిద్ధపడుతున్నా. రాజశేఖర రెడ్డి గారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో అట్టహాసంగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ కొండ చుట్టూ తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. అశ్వవాహనంపై అమ్మవారిని అధిష్ఠింపజేసి అమ్మవారికి ఎమ్మెల్యే పులివర్తి నాని తొలి పూజ సమర్పించారు. అనంతరం హారతిని స్వీకరించారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లెర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీ. ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? సులువు
సూళ్లూరుపేట నియోజకవర్గం మొలకలపూడి గ్రామంలోని మహర్ అనాథాశ్రమం వారికి ఎన్ఆర్ఐ రాజ్ కానూరి ఆర్థిక సహకారంతో 2 హాస్పిటల్ బెడ్లను నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ నాగూరయ్య మాట్లాడుతూ ఎన్ఆర్ఐ రాజ్ కానూరి జన్మదిన పురస్కరించుకుని వారి ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగూరయ్య, సెక్రటరీ బట్ట సుబ్రహ్మణ్యం, ఏజీ ఎలెక్ట్ జయరాజ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. నేను నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ని. ఈరోజు స్పెషల్గా చెప్పుకోవాల్సిన విషయం అంటే మేమందరం పుట్టడానికి కారణము, ఎక్కడో అమెరికాలో ఉండి మన రాజ్ కనూర్ గారి యొక్క 50వ జన్మదినం సందర్భంగా ఈ ఆశ్రమానికి 2 మెడికల్ కార్ట్ని ఆస్ట్లీవి అతను వాళ్ళకి డొనేట్, మా రోటరీ క్లబ్ తరఫున డొనేట్ చేయడం జరిగింది. మా రోటరీ క్లబ్ తరఫున ఆయనకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మా ద్వారా స్పాన్సర్ చేసిన వల్ల ముఖ్యంగా మీరందరూ కూడా ఆయనకి 50వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. మనం ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఆయన ద్వారా మేము లాంచ్ చేస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం. పల్నాడు జిల్లా ఎస్సీసీల ఆధ్వర్యంలో పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ నరసరావుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, టీజేఆర్ సుధాకర్ బాబు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎస్సీసీఎల్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట గోల్కొండ గార్డెన్ లో జాతీయ స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వీటిని ప్రారంభించారు. ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా రైతులు, ఎడ్ల పందాల ప్రేమికులు తరలివచ్చారు. రైతు సోదరులకు, పార్టీ నాయకులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యొక్క అన్నగారి అద్భుతమైన దివ్య నవ్య భవ్య కార్యక్రమం రైతన్నకి ఇచ్చేటువంటి గౌరవమే. జాతీయ స్థాయిలో ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శనని 18వ తేదీ నుంచి 23 లోకేష్ బాబు కాబోయే రాష్ట్ర నాయకుడి జన్మదినం వరకు 6 రోజుల పాటు ఈ యొక్క ప్రాంత రైతాంగానికి చాలా మంచి పండుగ లాంటిది ఇది. వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత, వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రైతులందరూ కూడా కొద్దిగా ఆహ్లాదంగా ఇలాంటి పండుగలు తిరిగించడం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఆనవాయితీగా వస్తున్న మన సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పెడతా ఉంటాము. రైతులను ప్రోత్సహించడం కోసం వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ చూసే పెద్ద ఎత్తున స్టాల్స్.
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సోమవారం నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. బాట్పట్లలో ప్రజా సంఘాల జిల్లా కార్యాలయంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు అండా మల్యాద్రి మాట్లాడుతూ 2005 మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మికులకు పేదలకు ఉపాధి కల్పిస్తే అటువంటి చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్, సిహెచ్ మజుందర్, సిహెచ్ మణిలాల్, ఎన్ బాబురావు, జిల్లా నాయకులు రామారావు, వెంకటేశ్వర్లు, అగస్తీన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయ కూలీకి 100 రోజులు కూడా పని లేదని చెప్పి ఉన్న సందర్భంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాటం చేసి జాతీయ స్థాయి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంట్లో పోరాడి సాధించినటువంటి పథకం నేడు మతోన్మాదులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి పరిశ్రమలు పెట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వం పరిశ్రమలు పెంచకపోగా నిధులు కేటాయించకపోగా మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి పథకాన్ని ఆర్ఎస్ఎస్ నాయకులు ఉన్నటువంటి బహిరంగ పేరుతో ఈ యొక్క పథకం పెట్టడం దుర్మార్గ విషయంగా భావిస్తా ఉన్నాం. అలానే కాకుండా ఈరోజు పరికరాలు పెంచి వ్యవసాయ కూలీలకి పని గ్యారంటీ సూచించడంతో పాటుగా పని యొక్క కూలి పెంచుకుని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ క్రమంలో ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇంటింటి కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతామని. దేశంలో వ్యవసాయ కూలీకి 100 రోజులు కూడా పని లేదని చెప్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరంతర వార్తలు అందిస్తున్న A1 టీవీ తెలుగు ఛానల్ క్యాలెండర్ ను బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, రిపోర్టర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఛానల్ మరింతగా ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు జన్మదినాన్ని బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ఘనంగా జరిగాయి. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. అనంతరం పుట్ట ఆదిశేషారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రజానాయకుడు తాండ్ర సాంబశివరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, వ్యాపారవేత్త ముప్పిరి రాజశేఖర్ బాబు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి, బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారుడు సుంకర శేషగిరిరావు, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పుట్ట ఆదిశేషారెడ్డి గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నాకు అత్యంత ఆప్తుడు, అన్నగారు, మిత్రుడు అయినటువంటి ముప్పిరి రాజశేఖర్ గారికి, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు, ఈ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఫౌండర్ ప్రెసిడెంట్ అయినటువంటి సుంకర శేషగిరిరావు గారికి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు గారికి, ట్రెజరర్ ఎల్లమంద గారికి, పెద్దలు వెంకటేశ్వర్లు గారికి, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. మహాకవి యోగి వేమన జయంతిని పురస్కరించుకుని ధృతి సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి సోమవారం సాయంత్రం 6 గంటలకు బాపట్లలో నిర్వహించనున్న యోగి వేమన జయంతి కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్రవర్మను ధృతి కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం, అధ్యక్షులు కల్లం హరినాథరెడ్డి వ్యక్తిగతంగా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా చాపల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అంధవిశ్వాసాలు, సామాజిక అసమానతలను ధిక్కరించి ప్రజలకు సత్యం, ధర్మం, సమానత్వం వంటి విలువలను బోధించిన మహనీయుడు యోగి వేమన అన్నారు. ఈ యోగి వేమన జయంతి వేడుకల్లో సాహిత్యాభిమానులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఏంటి కార్యక్రమం ఆయన మిమిక్రీ చేస్తారు. తెలుసు బాగా అటు ఇటు నిలబడుతుంది. ఏంటి కార్యక్రమం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలం పోలీసు వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండుగకు ఊర్లకొచ్చి తిరుగు ప్రయాణమై వెళ్తున్న వారికి హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి, అతివేగమొద్దు తదితర అంశాలపై ప్లకార్డులు పట్టుకుని అవగాహన కల్పించారు. ఏఎస్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా జాగ్రత్త డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో అందరికి చెప్తున్నాం. కాన్సెప్ట్ చెప్పండి సార్, కాన్సెప్ట్ చెప్పండి. హెల్మెట్ ధరించండి, ఈ ప్రయాణం సుఖంగా సాగాలని మనస్ఫూర్తిగా పోలీసు డిపార్ట్మెంట్ వారు కోరుకుంటున్నారు. ఎక్కడ అతివేగం కానీ అజాగ్రత్త కానీ వహించొద్దు. మీరు క్షేమంగా వెళ్ళండి, మీ ఇంటికి సురక్షంగా చేరుకోవాలని పోలీసు యొక్క అభిమతం. దయచేసి మీరు అందరూ పాటించి క్షేమంగా ఎటువంటి యాక్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా రేగిడి ఆమదాల వరకు పోలీసు వారు మిమ్మల్ని సాగనంపుతున్నారు. ఎక్కడి నుంచి ఎవరు కూడా మందు తాగి డ్రైవ్ చేయొద్దు, మందు తాగి డ్రైవ్ చేయొద్దు, ప్రాణాలని కోల్పోవద్దు. ఓకేనా? ఓకేనా? పంపించవచ్చా? ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.